అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనందరం ఈ రీతిగా సజీవంగా ఉన్నాం. దేవుడు మనల్ని కరుణించాడు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గత వారం మనం ఏమి నేర్చుకున్నాము అంటే ప్రాథమికంగా దేవుడు ఉన్నాడు అనే సంగతిని నేర్చుకున్నాం. అయితే దేవుడు తానే నేను ఉన్నవాడును అని చెప్పాడు అనే సంగతి మనకు అర్థమైంది. మనం ఎవరమో దేవుడి దగ్గరికి ఎంతవరకు వెళ్ళలేదు. దేవుడు ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో అన్న సంగతి మనకెవరికి తెలీదు. పోనీ మన పూర్వీకులైనా మన తల్లిదండ్రులైనా ఎవరైనా దేవుని గురించి తెలుసుకొని మనకు చెప్తారంటే వారు మనలాటోలే కాబట్టి పైకెక్కి సమీపింపరాని తేజస్సులో ఉన్న వారిని చూసి వచ్చి నాయనా మేము వెళ్ళాము చూసాము ఆయన ఉన్నాడని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేదు. మరి దేవుడు ఉన్నాడు అనే విషయం మనకి మానవులకు ఎలా తెలుస్తుంది అంటే ఆయనే చెప్పాలి. అప్పుడు ఆయన మోషేని ఏర్పాటు చేసుకొని నేను ఉన్నవాడును అనే సంగతిని ఆయన చెప్పాడు. ఉన్నవాడు అంటే స్వయంభవుడు, తనంతటా తానుగానే ఉన్నాడు తప్ప ఎవరు ఆయన్ని అక్కడ ఉంచలేదు. అప్పుడు దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఉన్నాము కాబట్టి దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నామా? దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. ఇది వాస్తవం. అప్పుడు మనము మరొక దేవుడిని తయారు చేయడానికి అవకాశము లేదు. ఆయన ఉంటుండగా మరొకరిని దేవుడి స్థానంలోని తీసుకురాకూడదు. డబ్బును కానీ, మనిషిని కానీ, వస్తువును కానీ, ఏ వెండిని కానీ, బంగారాన్ని కానీ దేవుని యొక్క స్థానంలో పెట్టి దేవుడిని కొలకూడదు. ఎందుకంటే అవి నిర్జీవ వస్తువులు, దేవుడు సజీవుడు. ఓకేనా? సజీవుడైన దేవుని స్థానంలోనికి ఎవరిని తేకూడదు. ఇప్పుడు అమ్మని చాలా మంది అమ్మ అంటారు. అమ్మ వయసు ఉన్నోళ్ళు కూడా ఏమంటారు? అమ్మ అంటారు. నాన్నని అంతమంది ఎక్కువ మంది ఎవరు నాన్న అనరు. ఒక్కడినే నాన్న అంటారు. అవునా? అలాగా ఎవరిని పడితే వారిని తండ్రి అనకూడదు. ఎవరిని తండ్రి అనాలి? దేవుడిని తండ్రి అనాలి. ఆయనే దేవుడు, ఆయన ఉన్నాడని చెప్పాడు. కాబట్టి సృష్టికర్త ఆయన, సృష్టిని దేవుడని అనకూడదు. ఇది మనకు అర్థమైంది. రెండో విషయం నేనేం చెప్పాను అంటే ఉపోద్ఘాతంలో దేవుడు ఎక్కడ ఉంటాడు? మనం నిర్ణయించిన చోట్లను ఉంటాడా? ఆయన ఉండాలనుకున్న దగ్గర ఉంటాడా? అంతే. ఆయన ఉండాలనుకున్న చోటు ఎక్కడ ఉంది? పరలోకం, నిత్యత్వం, ఆయన నివాసం, నిత్య నివాసం అది. కాబట్టి మన ఇంట్లో ఏదో ఒక గుడి కట్టి మన ఈదిలో గుడి కట్టి మన ఇంట్లో ఒక గది కట్టి దేవుడిని పెడతాం అనుకుంటే ఆయన ఉండేవాడు కాదు. అయితే దేవుని గురించి ఒక మాట ఉంది. దేవుడు సర్వాంతర్యామి అని ఉంది. ఇంగ్లీష్లో ఓమ్ని ప్రెజెన్స్ అని ఉంటుంది. ఓమ్ని ప్రెజెన్స్ అంటే అంతటా ఉన్నవాడు అని అర్థం. అంతటా ఉన్నవాడు అని అర్థం. పాత నిబంధనలో యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేయించున్నది అని రాసి ఉంది. అంటే అప్పుడు అంతటా ఉన్నవాడు అంటే పర్సనల్గా ఉంటాడా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడే ఉంటాను, ఇంకెక్కడా ఉండడానికి అవకాశము లేదు. ఇప్పుడు రష్యాలో దేవుడు ఉంటాడా? ఉంటాడు. అమెరికాలో దేవుడు ఉంటాడా? చైనాలో దేవుడు ఉంటాడా? పాకిస్తాన్లో దేవుడు ఉంటాడా? ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి అని రాయబడింది కాబట్టి ఆయన సర్వాంతర్యామి కాబట్టి అంతటా ఉంటాడు అనేది మనకు అర్థమైంది. సర్వాంతర్యామి అంతటా ఉంటాడంటే పర్సనల్గా ఉంటాడా? మరి ఎలా ఉంటాడు? దేవుడు సర్వాంతర్యామి అని రాసేసి ఆయన అంతటా ఉంటాడు అని చెప్పేసాం అనుకోండి, నమ్మేస్తారు. వచ్చిన ఆధారం ఉంది. సర్వాంతర్యామి అంటే ఎలా ఉంటాడు సర్వాంతర్యామిగా అని అంటే ఆయన పర్సనల్గా ఒక ప్రదేశానికో ఒక ఇంటికో లేదా ఒక గుడికో పరిమితమయ్యి ఫిక్సిబుల్గా ఉండడం. అర్థమవుతుందా? అప్పుడు ఎలా ఉంటాడు అన్న జ్ఞానము మానవులకు మాత్రమే తెలుసు. ఉదాహరణకి జంతువులు, జీవరాశులు, పక్షులు, పశువులు, ఈ వస్తువులు ఉన్నాయి కదా, పాములు, పురుగులు, సమస్త జీవరాశులు ఉన్నాయి కదా. ఇప్పుడు వాటితో ఉంటాడా? వాటితో సహవాసం చేస్తాడా? పోనీ వాటిలో ఉంటాడా?
ఉండడు, వాటిలో ఉండడు, వాటితో సహవాసము చెయ్యడు, వాటిని తన సహవాసానికి ఆహ్వానించడు. మరి ఎవరితో ఉంటాడు? ఎవరిలో ఉంటాడు? ఎవరితో సహవాసం చేస్తాడు? ఎవరితో ఉంటాడు? మనుషులతోనే ఉంటాడు. ఎవరితో సహవాసం చేస్తాడు? మనుషులతోనే సహవాసం చేస్తాడు. ఎందుకు? ఆయన స్వరూపం ఎందులో ఉంది? మనుషుల్లోనే ఉంది. అందుకు చెప్పాడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో ఉంది అని చెప్పాడు. దేవుడు కూడా ఏమన్నాడు అంటే, నేను మీలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నాడు. అప్పుడు సర్వాంతర్యామి అంటే అర్థం ఏమిటి అంటే, ఎక్కడ మానవ ఆత్మ ఉంటుందో, ఎక్కడ దేవుని స్వరూపం ఉంటుందో అక్కడ ఆయన ఉన్నాడు. ఉండడా? ఇప్పుడు నేను ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. దేవుని స్వరూపమైనటువంటి నేను ఆయన తరపున పనిచేసే ఒక మనస్సాక్షిని కలిగి ఉన్నాను. అవునా? అలా మనస్సాక్షి ఉందా? ఉందా లేదా? దేవుని స్వరూపమైన నేను ఆయన తరపున పనిచేసే ఒక మనస్సాక్షిని కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నా నేను చేసింది తప్పు ఒప్పు అని ఎవరికి తెలిసిపోద్ది? మనస్సాక్షికి తెలిసిపోద్ది, ఇంకా దేవునికి తెలిసిపోద్ది. ఎందుకు దేవునికి తెలిసిపోద్ది? ఆయనకి మనస్సాక్షి ఉంది, నాకు మనస్సాక్షి ఉంది. నేను ఏది చేసినా ఎవరికి తెలిసిపోద్ది? నాకు తెలిసిపోద్ది, నన్ను సృజించినటువంటి దేవునికి తెలిసిపోద్ది. అలాగుంటాడు. అంటే సర్వాంతర్యామి అంటే ఆయన కన్నుల్లో నుంచి, ఆయన కళ్ళు ఉంటాయి, ఆ కళ్ళులో నుంచి ఫోకస్ వచ్చినట్టు, కిరణాలు వచ్చినట్లు, ఆ కిరణాలు భూమి అంతా పడినట్టు, ఆయన క్లియర్గా కనబడిపోయినట్టు అలా ఊహించుకోకండి. నేను ఎక్కడుంటానో దేవుడు అక్కడ ఉంటాడు. ఎలా ఉంటాడు? మంచి చెడ్ల తెలివి నాకుందా? దేవుడికి లేదా? మనస్సాక్షి నాకుందా? దేవుడికి లేదా? కాబట్టి ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందో దేవుడికి తెలుస్తుంది. ఇప్పుడు ఆదాము తప్పు చేశాడు, ఆదాముకే తెలిసిందా? దేవుడికి తెలిసిందా? చెప్పట్లేదు మీరు. అప్పుడు దేవుని యొక్క మనస్సాక్షి ఆదాము మనస్సాక్షితో పనిచేస్తుంది. అలాగున ఎక్కడ దేవుని స్వరూపం ఉంటుందో అక్కడ దేవుడు ఆ మనస్సాక్షితో కలిసి పనిచేస్తాడు. అంటే ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటి అంటే, నా మనస్సాక్షికి తప్పొప్పులు నాకు తెలుస్తాయి, మీకు తెలియదు. మీ మనస్సాక్షికి తెలిసిన తప్పొప్పులు మీకు తెలుస్తాయి, నాకు తెలియదు. మీ పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలియదు. కానీ ఆ మనస్సాక్షి ఇచ్చిన వాడికి అవి తెలుస్తాయి. ఆయన ఎవరు? దేవుడు. అలాగా ఆయన అందరిలోనూ ఉంటాడు, అందరితోనూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు అక్కడే, అందరికీ పైగా ఉన్నవాడే. అందరిలోను అన్నాడా? అందరి మీద అన్నాడా? అందరిలోనూ వ్యాపించి. అది ప్రవీణ్ పగడాలు చంపేశారు. ఆయన చనిపోతున్న సంగతి ఎవరికి తెలుసు అంటే, కొడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, అయిపోయింది నా పని, నేను చచ్చిపోతున్నాను అనే సంగతి ఎవరికి తెలుసు? ఇంకెవరికి తెలుసు? అది. ఇప్పుడు ఆయన చంపుతున్న వాళ్ళు ఉన్నారు, చంపేశాం అనే సంగతి ఎవరికి తెలుసు? మళ్ళీ ఎవరికి తెలుసు? అక్కడ దేవుడు ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఎస్. ఇప్పుడు చంపిన వాళ్ళు మనస్సాక్షి, చంపిన వాళ్ళలో ఉండే మనస్సాక్షి ఎవరిది? దేవుడిదే. చచ్చిపోయిన వాడిలో ఉండే మనస్సాక్షి ఎవరిది? అలాగా జంతువుల దగ్గర ఉండడం, జీవరాశుల దగ్గర ఉండడం, పశువుల దగ్గర ఉండడం అన్న ఇంగిత జ్ఞానము మానవులకు లేక, మనస్సు, మనస్సాక్షి, హృదయము కలిగి మానవునికున్నటువంటి మంచి చెడ్ల జ్ఞానము మానవుని కంటే ముందుండి, మానవుడు మంచి చెడ్ల జ్ఞానం విషయంలో మనలో ఒకని వంటి వాడు అయ్యాడనే ఆలోచన తెలియకుండా వేటికి సంబంధం లేనటువంటి జంతువుల్ని, జీవరాశుల్ని, సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను విడిచిపెడుతున్నారు. 2, దేవుడు మానవులతో ఏం చేయాలని కోరుకున్నాడని చెప్పుకున్నాం? సహవాసం. అప్పుడు మానవులు కూడా ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నారు? దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నారు. అంటే మానవుడికేమో దేవుడు కావాలి, దేవుడికేమో మానవుడు కావాలి. అప్పుడు నేనేం చెప్పానంటే,
మనము దేవునితో సహవాసం చేసినా మనకే లాభం, దేవుడు మనతో సహవాసం చేసినా మనకే లాభం. కొన్ని మనుషుల్లో మంచోళ్ళు ఎవరున్నారా? అస్సలు లేరా? ఎస్. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. మరొక అడుగు ముందుకేసి పౌలు ఏమని రాశాడంటే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యారు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్షిప్ చేశారు అనుకోండి, ఎవరు? ఇప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఒక ఇద్దరు మగాళ్ళు కానీ ఫ్రెండ్షిప్ చేశారు అనుకోండి, ఒక ఇద్దరు అమ్మాయిలు కానీ ఫ్రెండ్షిప్ చేశారు, ఒక ఇద్దరు అబ్బాయిలు కాలేజీలో ఫ్రెండ్షిప్ చేశారు అనుకోండి. ఉదాహరణకి ఎవరు అంటే, ఒక మంచోడు ఒక చెడ్డోడు చేశారా? ఒక మంచిదాయి ఒక చెడ్డదాయి చేసిందా? ఇద్దరు కేటగిరీ ఎలాంటివి అంతే. కాకపోతే నిష్పత్తి ఎక్కువ తక్కువ ఉంటది. అప్పటికి మీ అమ్మ చెప్తుంది, వద్దమ్మా దాంతో తిరక్కమ్మా, వాళ్ళతో వెళ్ళకమ్మా, మంచోళ్ళు కాదమ్మా అంటే, నీకేం తెలీదమ్మా, మీకేం తెలియదు రెడీ అంటారా లేదా? అనరా? అప్పుడు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి వస్తుంది కదా, అప్పుడు గుర్తొస్తాయి అన్నమాట ఇవన్నీ. నేను ముందే చెప్పాను, వినలేదు నువ్వు అని అంటామా లేదా? ఇద్దరు మనుషులు లేదా ఒక ముగ్గురు మనుషులు లేదా 10 మంది మనుషులు సహవాసం చేశారు అనుకోండి, మంచోళ్ళే కదా. మంచోళ్ళని బైబిల్ చెప్పలా. మనుషులందరూ పాపులే, పనికిమాలిన వారే, చెడ్డవారే. అప్పుడు ఏం జరుగుతుందంటే, నేను మీతో సహవాసం చేస్తే మిమ్మల్ని చెడగొట్టవచ్చు, మీరు నాతో సహవాసం చేస్తే నన్నే చెడగొట్టచ్చు కాదా? చెప్పండి. కానీ కొత్తలో ఎలాగుంటది? ఫ్రెండ్షిప్ చేసిన కొత్తలో ఎలాగుంటది? చాలా హాయిగా ఉంటది, ఆనందంగా ఉంటది. అది కొన్నాళ్ళకి ఏమైపోద్ది? ముదిరిపోయి వెక్కసం అయిపోయి విరిగిపోద్ది. అవునా? ఏదైనా సరే, ఏ స్నేహము భూమి మీద శాశ్వతంగా ఉండదు, ఏ సహవాసము భూమి మీద ఏ మనిషితోనూ శాశ్వతంగా ఉండదు. మనకి అనుభవించాం, మధ్యలో వస్తుంటారు పోతుంటారు. ఎవరి వల్ల మనం నేర్చుకునేది ఏమి ఉండదు. ఒకవేళ నేర్చుకునేది ఏదైనా ఉంటే చెడు తప్ప మంచి నేర్చుకునేది ఉండదు. మరి మనము చెడిపోయి, మనము పాడైపోయి, మనం పాపులం అయిపోతే మనల్ని బాగు చేసే సహవాసం ఎవరి దగ్గరైనా ఉందంటే దేవుడి దగ్గరే ఉంది. దేవుడిని మించిన సహవాసం ఈ లోకంలో మరి ఎవరికి మరి లేదు. అయితే మనుషులు దేవుని సహవాసం కోరుకోవట్లేదు. కాబట్టి దేవుడే మీతో నేను ఉంటాను, మీలో కాపురం ఉంటాను, మీరు నాకు కావాలి, నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని దేవుడు కోరుకున్నట్టు మనం చేద్దాం. మనము దేవుడితో సహవాసం చేసినా మనకే లాభము, దేవుడు మనతో సహవాసం చేసినా మనమే బాగుపడతాం. మనం దేవుడిని బాగు చేసేది ఏం లేదండి, మనం దేవుడిని ఉద్ధరించేది ఏం లేదు. ఒక భక్తుడు అంటాడు, నా విశ్వాసం వలన దేవుని నీతి ప్రబలుతుందని నేను అనుకుంటే నేను పనికిమాలో అజ్ఞాని. నేను ఆయన ఎప్పుడు నీతిమంతుడే. నా మంచి క్రియలు, నా విశ్వాసము దేవుని నీతిని ఏంటది ఫోకస్ చేయడం కాదు, ఆయన నీతిమంతుడే. చీకటి ఉంది కాబట్టి వెలుగు విలువ వచ్చింది అనడానికి వీలు లేదు. వెలుగు విలువ వెలిగితే చీకటి విలువ చీకటిదే. నేనున్నాను కాబట్టి దేవుడు నీతిమంతుడు అయ్యాడని కాదు, దేవుడు ఎప్పుడు నీతిమంతుడే, నాకే నీతి లేదు. దేవుడు ఎప్పుడు మంచివాడే, నేనే పనికిమాలవాడిని. దేవుడు ఎప్పుడు కీడు చేయడు, నేనే ఎంతోమంది కీడు చేశాను. దేవుడు ఎప్పుడు ఎవరికి హాని చేయడు, నేనే హాని చేశాను. ఈరోజు హానికరుడును, భయంకరుడును, ఇతరుల్ని నాశనం చేసిన వాడిని, ఎన్నో కుటుంబాలు పాడు చేసిన వాడిని అయిన నేను ఈ రీతిగా మారాను అంటే మనుషుల సహవాసం వల్ల కాదు. ఎవరి సహవాసము? దేవుని సహవాసం వల్ల మారుతాం ఎవరమైనా సరే. కాబట్టి ఆ రకంగా దేవుడు తాను మనతో సహవాసం చేసినా మనల్ని బాగు చేయడానికే, మనము తనతో సహవాసం చేసినా మనల్ని బాగు చేయడానికే ఆయన మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు ఇష్టపడినప్పుడు ఏం జరిగింది అంటే, మనుషులకి దేవునికి మధ్యలో ఒక అడ్డు ఉంది. యెషయా గ్రంథం 59:1-2 వచనాల్లో ఆ అడ్డు ఏంటో రచయిత చెప్పాడు, ప్రవక్త చెప్పాడు. ఏంటి అడ్డు? రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు.
అదిగో ఏమున్నాయట? మానవులకి దేవునికి మధ్యలో ఏమున్నాయి? దోషాలు ఉన్నాయి. అంటే నువ్వు దోషమూర్తివి. మనిషిలో ఏముంది? దోషం ఉంది. దోషం ఉన్న మనిషితో దేవుడు ఏం చేయడు? సహవాసం చేయడు. దోషి సహవాసానికి పనికిరాడు. దోషి సహవాసానికి పనికిరాడు. దోషులతో దేవుడు సహవాసం చేయడు. దోషులను నిర్దోషులుగా చేసి సహవాసం చేస్తాడు తప్ప దోషులతో దేవుడు ఏం చేయడు? సహవాసం చేయడు. ఒక వాక్యం చదివిస్తాను, బాధపడకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. తెలీదా? మోసపోకండి. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులంటే పిసినారులు, త్రాగుబోతులు, దోషకులంటే తగులాడి బూతులు తిట్టుకునేవారు, ఇతరుల మీద పడి వాళ్ళ సొమ్ము తినేసిన వాళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు. రైట్, ఇది సహవాసానికి అడ్డువి. ఇటు వారితో దేవుడు ఏం చేయడు? సహవాసము చేయుడు. సహవాసానికి వీరు పనికిరారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు దోషమూర్తులతో సహవాసం చేయడు. కాబట్టి ఆయన ఒక విషయం చెప్పాడు. ఏమని? నేను మీతో సహవాసం చేయాలి అంటే నేను పరిశుద్ధుడిని అయ్యాను కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి అంటే. ఆయన ఏం ఆస్తి అడిగాడా? పిల్లల్ని అడిగాడా? ఆస్తులు అడిగాడా? పిల్లల్ని అడిగాడా? మీ రక్తం అడిగాడా? లేకపోతే మీకు మీ మీ పట్టాలు ఇచ్చేయండి అని అడిగాడా? ఏమి లేదే. ఏం కోరాడైనా? నా సహవాసానికి మీరు వచ్చి మీరు నేను కలిసి సహవాసం చేయాలి అంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి స్థితిని మార్చుకోమన్నాడు తప్ప, నీ పరిస్థితిని మార్చుకోమన్నాడు తప్ప, నీ స్వభావాన్ని మార్చుకోమన్నాడు తప్ప, ఇవిస్తే నేను నిన్ను పరిశుద్ధుడిగా చేసేస్తానని దేవుడు భౌతికమైన మానవుడి నుంచి ఎక్కడ కోరినట్లేదు. దేవుడితో సహవాసం చేయాలంటే దేవుడు ఏం కోరుతున్నాడు? పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు తన సహవాసాన్ని మానవులు అనుభవించాలి అంటే, మనుషులతో దేవుడు సహవాసం చేయాలంటే, సహవాసానికి వచ్చిన మానవుడికి ఏం అర్థం అవ్వాలంటే ఆయన పరిశుద్ధుడు, నేను కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని అర్థం అవ్వాలి. పరిశుద్ధత లేని వారితో దేవుడు ఏం చేయడు? సహవాసం చేయడు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎలాంటి వారైనా సరే. భూమి మీద ఉండే ధనికులతో దేవునికి పెద్ద లక్ష్యం ఉండదు. ఆయన ఖాతరు చేయడు. జ్ఞానము కానీ, ధనము కానీ, గొప్పతనం కానీ, గొప్ప వంశము కానీ, బలం ఉందని కానీ దేన్ని బట్టి విరవీగిన దేవుడు ఖాతరు చేయడు. ఆయనకి కావాల్సింది ఒక్కటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో సహవాసం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులే దేవుని సహవాసానికి అర్హులు. పాయింట్ నెంబర్ 1, పరిశుద్ధులే దేవుని సహవాసానికి అర్హులు. అయితే ఇక్కడ ఒక మాట, బైబిల్ ప్రకారం చూస్తే మనుషులు ఎవరు? నీతిమంతులు కారు. మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఫీలింగ్ ఏంటంటే మేమే నీతిమంతులమే అనేది. నమ్మకం ఏంటంటే మేమే పరలోకం వెళ్తాము అనేది. అప్పుడు మేమే అనేదానికి ఆపోజిట్ వారు ఎవరంటే వారెవరంటే అన్యులు. అన్యులు నీతిమంతులు కారు, వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని మనం అనుకుంటాం కదా. చెప్పట్లేదు మీరు. కాబట్టి ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటి? మేమే నీతిమంతులు. మన నమ్మకం ఏంటి? మేమే పరలోకం వెళ్తాం అని అనుకుంటాం. అంతే కదా. ప్రతి ఒక్కరి నమ్మకం ఇదే, ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇలాగే ఉంటుంది. అయితే క్రియలు మాత్రం అన్యుల క్రియల్లాగే ఉంటాయి. క్రియలు మాత్రం అన్యుల క్రియల్లాగే ఉంటాయి. ఊహలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ ఎవరిలాగా ఉంటాయి? అన్యుల్లాగే ఉంటాయి. అంటే కొంతమంది
దేవుడిని నమ్ముకున్న తర్వాత వ్యసనాలు మానేస్తారు. అన్యుల్లో కూడా దేవుడు ఎవరో తెలియదు కానీ వ్యసనాలు మానేసిన వాళ్ళు ఉన్నారు లేరా? వ్యసనాల జోలికి వెళ్ళరు కూడా, వాళ్ళు మానేశారు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వ్యసనాలు స్టార్ట్ చేస్తారు. కొంతమంది అక్కడ కొత్తగా వ్యసనాలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అక్కడ దేవుడు ఎవరో తెలియదు కానీ తగులు వస్తే గొప్పగా రాణించిన రోజులు ఉన్నాయి. ఇక్కడ కూడా దేవుణ్ణి నమ్మినా సరే ఏదైనా ఒక గొడవ తగు వచ్చింది అనుకోండి, నోరు ఆపరం లేరా? అలాంటి వాళ్ళు మీరున్నారని నేను అనట్లేదు, అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీరు దేవుడిని నమ్మారు కదమ్మా, మీరు దేవుడిని నమ్మారు కదయ్యా అని అంటారు. అంటే కేటగిరీ అంత ఒకటే, ఫీలింగు నమ్మకము డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఒకే లోకంలో, ఒకే వీధిలో, ఒకే ఊరిలో ఒకలాంటి దేహంతోనే మనం ఉన్నాం. అందువల్ల ఈ లోకంలో బ్రతికినంత కాలము, ఈ లోకంలో జీవించినంత కాలము నేను పాపం చేయలేదు అని చెప్పిన, నాలో పాపం లేదు అని చెప్పిన, పాపానికి నాకు సంబంధం లేదు అని చెప్పిన, నేను తప్పు చేయలేదు అని చెప్పిన అట్టివారు దేవుడిని అబద్ధికునిగా చేస్తారు. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే గాని ఈ పాపానికి మనకి ఉన్నటువంటి లింకు తెగదు. ఓసారి వర్షం పడింది, ఆ తుంపర్లు మన మీద తుల్లాయి, ఆ బురద మన మీద పడ్డది. రెండోసారి వర్షం పడింది, అలాగే జరుగుతుంది. మూడోసారి వర్షం పడింది, అలాగే జరుగుతుంది. ఓసారి వర్షం పడిన తర్వాత బురద తుల్లి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రం చేసుకున్నావు. రెండో వర్షంకి నువ్వు దొరకకుండా ఉండాలి అంటే వర్షం పడినప్పుడు నువ్వు లోకంలో ఉండకుండా ఉండాలి. అవునా? లోకంలో ఉంటే డెఫినెట్ గా తడి నీకు తగులుతూనే ఉంటది. మానవులందరూ అంతే, వాళ్ళు బయట ఉన్నారు, మనం లోపల ఉన్నాం. అయితే ఇక్కడ మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా బాప్తిస్మ మందు మనల్ని తీర్చి వదిలేశాడు. అవునా? యేసుక్రీస్తు రక్తమందు బాప్తిస్మం ద్వారా నీతిమంతులుగా తీర్చి మనల్ని వదిలేసిన తర్వాత కూడా మనం తప్పులు చేశాం. లేదు, నేను బాప్తిస్మం పొందినప్పుడు 100% దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు కానీ నాకు అదే క్వాలిటీ ఇప్పుడు మెయింటైన్ అవుతుందని ఎక్కడ గుండె మీద చేసుకొని చెప్పిన మగాడు కానీ స్త్రీ కానీ ఎక్కడ ఉండరు. ఎందుకంటే ఈ లోకం అనే ఈ పాపలోకంలో ఉన్నప్పుడు ఎవరి వల్ల కానీ నీ వల్ల కానీ ఆ ఎఫెక్ట్ తగ్గుతూనే ఉంటది. అప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏంటంటే మరి ఆయన పరిశుద్ధుడు కదా, మరి మనం కూడా అన్యుల్లాగే ఉండి అన్యులు చేసిన పోట్లే మనము పడి అన్యుల్లాగే మనము గొడవలాడి అన్యుల్లాగే మనము తగులాడుకొని అన్యుల్లాగే మనము ఉంటే అప్పుడు మనం ఎలా పరిశుద్ధులం అవుతాం? మనం పరిశుద్ధులం అవ్వకపోతే దేవుడు ఎలాగ మనల్ని ఆయన సహవాసానికి అంగీకరిస్తాడు? దానికి బదులు లోకంలోకి వెళ్ళిపోయి తాక్కొని తిరుక్కొని అన్యుల్లాగే ఉంటే ఆ ఎంజాయ్మెంట్ ఆ సుఖమైన దొరుకుతుంది కదా అని డౌట్ వస్తుంది ఇప్పుడు. కానీ దేవుడు ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటి ఆప్షన్ అంటే, నెంబర్ 1, ఒకసారి బాప్తిస్మం మందు సమాధి చేయబడ్డావు పాపాల విషయాల్లో, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. అలా తీర్చబడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనలో బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతల్ని ఈ అపరాధాల్ని ఒప్పుకోవడానికి మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు లేడా? చెప్పట్లేదు మీరు. వాళ్ళకి ప్రధాన యాజకులు లేడా? వాళ్ళకి పూజారులు లేరా? ఉన్నారు. మనకు పూజారు ఉన్నాడా? లేడా? ఉన్నాడు. అయితే మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? ఈ దేవుడు ఎక్కడుంటాడు, ఆయన నివాసం ఎక్కడుందో అని మనం చెప్పుకున్నాము, అక్కడ ఉంటాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ యాజకులు ఎక్కడుంటారు? భూమి మీద మనుషులు కట్టినటువంటి చేతులతో నిర్మించినటువంటి దేవాలయాల్లో ఉంటారు. రెండోది, మనము మన పాపాలు ఒప్పుకోవడానికి మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వారి పాపాలు ఒప్పుకోవడానికి ఏ ఆప్షను లేదు. ఎలాగంటే మనందరము బలహీనులమే, మనందరము అపరాధాలు చేసిన వారమే, మనందరము తప్పులు చేసిన వారమే, తెలుసుకొని తెలియకొని తప్పులు చేసిన వారమే. ఎలాగాని ఎంచుకుంటే మనం ఎవరము దేవుని సహవాసానికి పనికొచ్చిన వారము కాదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే కరుణాపీఠాన్ని ఏర్పాటు చేశాడు. మన కోసం ఏమి ఏర్పాటు చేశాడు?
కరుణాపీఠాన్ని ఏర్పాటు చేశాడు. కరుణాపీఠం అంటే ఏంటి? బలిపీఠం అంటే ఏంటి? కరుణాపీఠం అంటే ఇది కాదు, బలిపీఠం అంటే ఇది కాదు, ఇది కాదు. కరుణాపీఠము బలిపీఠము అంటే ప్రార్థన చేసుకునే చోటు. ఓకేనా? ప్రార్థన చేసే చోటు. అది నువ్వు ఎక్కడ చేస్తావు అక్కడే. నేను లాస్ట్ టైం చెప్పాను, పడుకోవడానికి కట్టుకునే గది పడక గది, వండుకోవడానికి కట్టుకునే గది వంట గది, స్నానం చేయడానికి వెళ్ళే గది స్నానాల గది. అలాగే దేవుడిని పెట్టడానికి గుమ్మం పెట్టి తలుపులు పెట్టి గంటలు పెడితే అది దేవుడి గది కాదు. ఒకవేళ అలా కానీ ఎవరైనా పెట్టుకుంటే అప్పుడు అది సెంటిమెంట్ అయిపోద్దని చెప్పాను. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా నీకు మనస్సాక్షి ఉంది కాబట్టి అక్కడి నుంచే దేవుడు ఆలకించేస్తాడు. దేవుని కానీ ప్రత్యేకంగా ఏ ఒక్క రూమ్ని మనం కట్టుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడ నీకు కరుణాపీఠం ఉంటది. అంటే ఆయన నీ ప్రార్థన అంగీకరించి నిన్ను కరుణించే స్థితిలో కరుణించే మనసు కలవాడై ఉంటాడు. అది వంట రూమా, బెడ్రూమా, లేకపోతే హాలా, లేకపోతే ఈ ప్రాంతమా, ఎక్కడనేది కాదు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కొడితే అక్కడ ఉంటానని సంఘం కట్టక ముందు చెప్పాడు. ఇప్పుడు సంఘం 3000 మందితో సంఘం కట్టిన తర్వాత ఏమన్నాడు అంటే సంఘం ప్రార్థన చేస్తే ఆలకిస్తాను అన్నాడు. అనలేదా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? మనకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకొని మనకు ఆప్షన్ ఉంది లేదా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనకి ఒప్పుకునే ఆప్షన్ ఉంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం ఏ సహవాసం కలిగి ఉంటామట? అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాము. అది గుర్తుంచుకోండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఏ పాపాలు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు పాపాల గురించి మాట్లాడుతున్నాడా? డైలీ పాపాల గురించి మాట్లాడుతున్నాడా? అంటే అనుదిన జీవితంలో మనలో ఏముంటాయి? ఉంటాయా? లేవా? 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 ఎప్పుడు ఒక సహోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదా? ఎప్పుడు ఒక సహోదరికి వ్యతిరేకంగా మాట్లాడలేదా? అనలేదా? ఎప్పుడు దురాలోచనలు రాలేదా? ఎప్పుడు దేవుని చట్టానికి వ్యతిరేకమైన బుద్ధులు మనకు లేవా? అవన్నీ పాపాలే. నరహత్య చేయక్కర్లే, దొంగతనం చేయక్కర్లే, బ్యాంకులకు కన్నాలు వేయక్కర్లే. ఆలోచిస్తేనే ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ప్రత్యక్షంగా వెళ్ళి ఒక స్త్రీ ఒక పురుషుడు ఏదో చీకట్లోకి వెళ్ళి పాపం చేయక్కర్లే, హృదయంలోనే జరిగిపోతుంటది పాపం. కాబట్టి ఏం చెప్పాడు ఇక్కడ? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందట? రైట్. ఇప్పుడు ఆప్షన్ ఉందా లేదా? చెప్పట్లేదు మీరు. ఇప్పుడు మనము మన బలహీనతల్ని ఒప్పుకొని మన పాపాలని కడుక్కోవడానికి ఏముంది రెడీగా? రక్తం ఉందా లేదా? ఈ రక్తం ఎవరి చేతిలో ఉంది? ప్రధాన యాజకుడి చేతిలో ఉంది. ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? దేవుని సింహాసనం మీద ఉన్నాడు. ఆ రక్తం ఎవరి రక్తం? ఎద్దుల రక్తము, కోడుల రక్తము, జంతువుల రక్తము కాదు. అది ఎవరి రక్తము? ఆయన రక్తమే. మన ప్రధాన యాజకుడి రక్తమే, పరిశుద్ధ రక్తమే. అయితే అట్టి మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే మన అపరాధాలకి క్షమాపణ కలుగజేస్తుంది. ఎప్పుడు ఆయన రక్తం మన పట్ల పనిచేస్తుంది అంటే మనం చెప్పుకున్నాం, మన హృదయమును మనం సమ్మతపరుచుకోవాలట. అదే యోహాను పత్రిక 3:20-21లో మనం చదువుకున్నాం. మన హృదయములను మనం ఏం చేయాలి? చదువు. ఇందువలన ఎరుగుదము దేవుడు మనకంటే తక్కువ, మన హృదయాల కంటే అది కూడా మనకంటే అది కూడా సమస్తం ఎరిగి ఉన్నాడు. చేస్తుందా చేయదా? ఫీలింగ్ తో బ్రతకండి. మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుందా చేయదా? చేస్తుంది. చేస్తదంటేనే మనం ఒప్పుకున్నట్లు లెక్క. ఆయా విషయములలో మన హృదయము ఏ విషయములు మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట
మన హృదయములను, అది హృదయాలు ఏం చేయాలట? హృదయమును పరుచుకోవాలి. సమ్మతపరుచుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు చపాతి ఎలా చేస్తారు అంటే చపాతి ఎప్పుడు బాగా వస్తుంది, మెత్తగా వస్తుంది? పిండి బాగా ఏం చేయాలి? నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దాన్ని బాగా ఏం చేయాలి? పిసుకాలి, మెత్తగా చెయ్యాలి. అప్పుడు చపాతీలు ఎలా వస్తాయి? స్మూత్గా వస్తాయి, బాగా వస్తాయి. ఎంత మెత్తగా ఉంటే, ఎంత నానితే అంత చక్కగా వంటకం వస్తుంది అన్నది మనకు తెలిసిన విషయం. హృదయం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. దేవుడు హృదయాన్ని సమ్మతపరుచుకోవడము అంటే నెంబర్ 1 హృదయం ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. కురువిందంలాగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు విడిచిపెట్టడానికి గల కారణం కఠినమైన హృదయాలు కలిగిన వారు. 2 కొరింథీ పత్రిక 3:14 ఇశ్రాయేలీయులకు ఉన్న సమస్య ఏంటంటే హృదయపు సమస్య. వాళ్ళ సమస్య అది. ఇశ్రాయేలీయులకు ఉన్న సమస్య అది. మరియు వారి మనస్సులు కఠినములు అయిన కనుక దేవుడు నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడని తేటపరచబడక ముసుగే రైట్ వాళ్ళ హృదయాలు ఏమైపోయాట? ఆయన చెప్పాడు, మీరు పెదవులతో కనపరుస్తున్నారు, మీ హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. మత్తయి సువార్త 15:9. మత్తయి రాసిన సువార్త 15:9 దేవునికి కావలసింది నోరు కాదు, దేవునికి కావలసింది హృదయం కావాలి. హృదయం కావాలి, హృదయం కావాలి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరిచిదురు. ఏ దూరంగా ఉంది? వారి హృదయము నాకు దూరంగా ఉంది. దేవుడికి ఏం కావాలి? చెప్పట్లేదు మీరు. దేవుడికి పెదవులు కావాలా, హృదయం కావాలా? దేవుడికి కఠినమైన మనసు కావాలా, మెత్తటి మనసు కావాలా? అది దేవుని ఎదుట మనల్ని మనం సమ్మతపరుచుకోవడం అంటే హృదయాన్ని ఏం చేసుకోవాలి? హృదయాన్ని ఏం చేయాలి? మెత్తగా చేసుకోవాలి. మెత్తగా హృదయం ఉన్న దగ్గర వాక్యం ఫలిస్తుంది. హృదయం మెత్తగా లేకపోతే వాక్యం ఉండదు, వాక్యం లేకపోతే సమస్యలు వచ్చేస్తాయి. హృదయాన్ని సమ్మతపరుచుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. కీర్తనలు 50:17 దిద్దుబాటు అది సంగతే. మనిషి దేన్ని అసహ్యించుకుంటున్నాడు? దిద్దుబాటును అసహ్యించుకునే హృదయం దేవునికి ఇష్టం ఉండదు. ఒక విషయంలో నువ్వు తప్పు చేసావని నీ మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. దిద్దుబాటును అసహ్యించుకునే వాడిని దేవుడు అసహ్యించుకుంటాడు. కాబట్టి హృదయాన్ని మెత్తగా చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే దిద్దుబాటును అంగీకరించడానికి సిద్ధపడాలి. ఇది అన్యుల కొందా, క్రైస్తవుల కొందా? చెప్పట్లేదు మీరు. వాళ్ళకి ఇంకా పాపక్షమాపణే లేదు, వాళ్ళకి ఇంకా బాప్తిస్మమే లేదు, దేవుడు ఎవరో ఇంకా తెలియదు. కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది. వారితో కలిసి ఉంటున్న మనము వారి లాంటి బలహీనతలు కలిగిన వారు అయినప్పటికీ కూడా నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పినప్పుడు వారిలాగే నేను ఉన్నానే అని అనుకునే మీకు ఒక ఆప్షన్ ఏంటంటే నీకు ప్రధాన యాజకుడు రక్తం పట్టుకొని ఉన్నాడు. రక్తం అయితే రెడీగా ఉంది, హృదయాన్ని మెత్తపరుచుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేవని అడుగుతున్నాడు. హృదయాన్ని మెత్తపరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇదిగో ఇక్కడ చెప్పాడు, దిద్దుబాటుని ఏం చేయాలి? దిద్దుబాటుని ప్రేమించాలి, దిద్దుబాటుని అసహ్యించుకోకూడదు. అంటే ఎక్కడ దిద్దుకోవాలి అక్కడ దిద్దుకోవాలి. అంటే సింపుల్ గా చెప్తాను వినండి, తప్పు నాదే అనుకోవాలి. తప్పు నాదే, నేనే పొరపాటు చేశాను అని ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకుంటావో సమస్య పరిష్కారం అయిపోతుంది. ఫస్ట్ పర్సన్ దేవుడు, సెకండ్ పర్సన్ ఆదాం, థర్డ్ పర్సన్ అవ్వ. ఆదామా నేను వద్దన్న పళ్ళు నువ్వు తిన్నావా అని అంటే ఆదాము ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడాలి? ఆయన కోసమే మాట్లాడాలి. కానీ ఎవరి కోసం మాట్లాడాడు? థర్డ్ పర్సన్ కోసం మాట్లాడాడు. ఏ థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే అక్కడే సమస్యలు వస్తాయి. దేవుడు నీవు ఉన్నంత వరకు ఏ సమస్య ఉండదు. నీకు దేవుడు దూరమయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే థర్డ్ పర్సన్ వల్ల వస్తుంది, గుర్తుంచుకో. కాబట్టి ఏం చెప్పాడంటే
హృదయాన్ని సమ్మతపరుచుకోవాలి, దిద్దుబాటును ప్రేమించాలి. దిద్దుబాటుని ప్రేమించడం అంటే నేను సరి చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాను. ఎస్, దేవుడు నాకు ఇది చెప్పాడు, నేను దిద్దుకుంటాను అని చెప్పితే అట్టి మనిషిని దేవుడు తన సహవాసానికి పిలుస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏ క్రియలు? నిర్జీవ క్రియలు. అంటే జీవాన్ని ఇవ్వడానికి పనికిరానటువంటి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తాడట? శుద్ధి చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనస్సాక్షిని ఏం చేసుకోవాలి? హృదయాన్ని సమ్మతపరుచుకోవాలి. మనస్సాక్షిని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలంటే దేనితో జరుగుతుంది? అది ప్రధాన యాజకుని రక్తంతో జరుగుతుంది, నీటితో జరిగే పని కాదు. నేను ఇందాక చెప్పాను, దేవుడు సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే ఎక్కడ నువ్వు ఉంటావో అక్కడ ఆయన ఉంటాడు. అక్కడ ఆయన ఎలా ఉంటాడు అంటే నీలాగా ఉండడం. నీ మనస్సాక్షి ఆయన తరపున పనిచేస్తూ ఆయనకి డేటా ఇచ్చేస్తుంటాడు. పగడాల ప్రవీణ్ అనే ఒక వ్యక్తిని మధ్య హత్య చేశారని ఒక వార్త యూట్యూబ్లో బాగా వస్తుంది, మనందరం చూచాం. ఆయన చంపారో చంపలేదో, లేకపోతే ఆయన చనిపోయాడో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఇంకా ఇంకా అంతే కదా. అంటే అక్కడ దేవుడు ఉన్నాడా లేడా? ఎలా ఉన్నాడు? వాళ్ళ మనస్సాక్షిలే, ఇంకెవరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరము లేదు, క్లియర్ అయిపోయింది. తప్పించుకోవడానికి ఏదైనా చేస్తే ఎక్కడ తప్పించుకుంటారో కానీ ఎక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదో? నో ఛాన్స్. అక్కడ ఎవరు తప్పించుకోలేరు. అలా దేవుడు ఉంటాడు. కాబట్టి మన మనస్సాక్షి మన ప్రధాన యాజకుని రక్తము చేత ప్రోక్షించబడి మన మనస్సాక్షి పరిశుద్ధ పవిత్రమైన రక్తం చేత కడగబడినట్లయితే అప్పుడు అలాంటి మనస్సాక్షి కలిగిన వారు ఎవరితో సహవాసం చేయొచ్చు? దేవుడితో సహవాసము చేయొచ్చు. అది మనకిచ్చాడు దేవుడు, లోకానికి లేదు. అది మూడో విషయం ఏమిటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 12:18 ఏమైతే శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో ఎలా ఉండాలట? నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే మనుషులతో ఎలా ఉండాలని రాస్తుంది. మళ్ళీ ఇలా చెప్పిన దేవుడే ఏం చెప్పాడు? 1 కొరింథీ పత్రిక 5:9-10 నుండి చదువుతాం. అంటే క్రైస్తవులు కూడా ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? లోకస్తులు కూడా ఎవరితో సాంగత్యం చేస్తారు? ఇంకా ఎక్కువ చేస్తారు. కొరింథీలో ఈ ప్రమాదం ఉంది, లేకపోతే ఇలా రాయడు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను, ఇంతకుముందు రాశాడు అది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోవులతోనైనను, దోచుకుల వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ, లోపు కానీ, విగ్రహారాధన, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయ్యి ఉన్నాడు, అట్టి వాడితో సాంగత్యము చేయకూడదు, సహవాసము చేయకూడదు అని క్లియర్ గా రాశాడు. ఇందాక మనం చదివిన వచనంలో ఏమని రాస్తుంది? దీనికి ముందు వచనంలో మనం ఏం చదువుకున్నాం? సమస్త మనుషులతో ఎలా ఉండమని ఉంది. ఇక్కడేమని రాస్తుంది? రైట్, సమాధానము వేరు, సహవాసం వేరు. సమాధానం వేరు, సహవాసం వేరు. ఇప్పుడు చెప్పండి, దేవుడితో ఎలా ఉండాలి? సహవాసం చేయాలి. మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. మనుషులతో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. నేను చెప్పాను, మనుషులతో సహవాసం చేస్తే మనమైనా వాళ్ళు పాడు చేస్తాం, వాళ్ళైనా మనల్ని పాడు చేస్తారు. అందుకే నాకు ఫ్రెండ్స్ ఉండరు. నేను ఎవరితోనైనా సహవాసం చేస్తే వాళ్ళనైనా పాడు చేస్తాను, వారు నన్నైనా పాడు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఫ్రెండ్షిప్ శాశ్వత కాలం ఉండదు, ఏ స్నేహము శాశ్వత కాలం ఉండదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే క్షేమం అని పెద్దలు కూడా చెప్పారు. కాబట్టి దేవునితో సహవాసం కోరేవాడు మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. సఖ్యమైతే మనుషులందరితో ఎలా ఉండాలి?
సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలనుకునేవాడు ఎదుటివారి లోపాలు చూడడం. ఎదుటివారికి లోపాలు ఉంటాయి, ఉండవా? ఉండవా? మనలో లోపాలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. మనము సమాధానంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే సహవాసం చేయడం కాదు. సహవాసానికి సమాధానానికి తేడా ఉంది. సమాధానంగా ఉండడమేమో శత్రుత్వం లేకుండా బతికెళ్ళిపోవడం, సహవాసం చేయడమేమో నిత్యత్వం కోసం చేయడం. ఆ రకంగా ఎవరైతే ఈ వేరియేషన్ తెలుసుకొని ఈ తేడా తెలుసుకొని ఎవరైతే ఉంటారో వారు మలినం అంటకుండా బ్రతుకుతారు. అలా కాకుండా రాసుకు పూసుకు తిరుగుతూ భుజాల మీద చేతులు వేసుకుంటూ సినిమాలు, షికార్లు, రకరకాలైన వ్యసనాలు, చెడులు అన్ని నేర్చుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా ముంచేస్తారు వాళ్ళు. తర్వాత ఇంకేం ఉండదు. అర్థం చేసుకోండి. సహవాసం వేరు, సమాధానము వేరు. ఇది అర్థం కాని వాళ్ళు సహవాసము లోకంతోనే చేస్తున్నారు, సమాధానము లోకంతోనే పడిపోతున్నారు. అది చాలా భయంకరం, అది చాలా డేంజర్ సిచ్యువేషన్. కాబట్టి సఖ్యమైతే మనుషులందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఎందుకు సమాధానంగా ఉండమని దేవుడు చెప్పాడు అంటే, తన సహవాసం కోరేవాడు ఎందుకు సమాధానంగా ఉండాలన్నాడంటే 14వ అధ్యాయము 17లో చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రికలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి. దేవుని రాజ్యం అంటే ఏంటి? సమాధానం. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆనందం. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. ఒక మనిషిని కొట్టాడు. ఒక మనిషిని కొట్టినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆడెంత నిష్పత్తిలో నిన్ను కొట్టాడో నువ్వు కూడా అలాగే కొట్టు అన్నాడు. దాన్ని ధర్మశాస్త్రం అంటారు. అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే, కంటికి కన్ను, పంటికి పన్ను, వాతకు వాత, దెబ్బకు దెబ్బ. అప్పుడు నీతి ఏంటంటే, నువ్వెంత బాధ అనుభవించావో వాడు కూడా అంతే బాధ అనుభవించాలని దేవుడు చెప్తే, అందులో ఉన్న నీతిని పక్కన పెట్టేసి కొట్టుకోవడం, కలుసుకోవడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడు. దీనివల్ల మీరు నీతిమంతులు అవడానికి అవకాశము లేదని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభువు వచ్చేమన్నాడు? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు. రైట్. నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. నీతి ఏంటి? నన్ను ఎవరైనా ఏదైనా అంటే నాకు ఎంత బాధగా ఉంటుందో, నేను ఎవరినైనా ఏదైనా అంటే వారికి కూడా అంతే బాధగా ఉంటుందని ఆలోచించడం నీతి. అవునా? ఇప్పుడు చెప్పండి, ఎవరితో దేవుడు సహవాసం చేస్తాడు? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండి ఆ మాత్రం నీతున్నోళ్ళతో సహవాసం చేస్తాడు. అంటే నేను ఎన్నెన్నో నువ్వు పడాలి కానీ నువ్వు మాత్రం నన్ను ఒక మాట కూడా అనకూడదు అన్నం నీతి కాదు. అంటే నువ్వు 10 మాటలంటే ఆయన 10 రకాలు బాధపడవచ్చు, లేదు నువ్వు 10 మాటలంటే ఆయన 10 రకాలుగా బాధపడవచ్చు, నిన్ను మాత్రం ఒక మాట అనకూడదు అనమాట. అంటే నిన్నంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని అంటారు కదా. చెప్పండి. అంటే నీతి ఏంటి అంటే, నువ్వెలా బాధపడతావో నేను కూడా అలాగే బాధపడతాను. ఒకటే పెయిన్ ఉంటుంది, ఒకటే బాధ ఉంటుంది. అది గ్రహించిన వ్యక్తి పొరుగువాడిని ప్రేమిస్తాడు. పొరుగువాడిని ప్రేమించినోడు ఏం చేస్తాడంటే తోటి మనిషితో సమాధానంగా ఉంటాడు. తోటి మనిషితో సమాధానంగా ఉన్నోడు దేనికి పనికి వస్తాడు? దేవుని సహవాసానికి పనికి వస్తాడు. ఎలాంటి వారితో దేవుడు సహవాసం చేస్తాడు? ఎలాంటి మనుషులు అంటే మనలాంటి మనుషులు లోకంలో ఉన్నారు కానీ ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని దేవుడితో సహవాసం చేయడానికి పనికిరాదు. అది దేవుడు మనకిచ్చాడు. ఇవ్వలేదమ్మా? అంటే ఇప్పుడు మనకి ఛాన్స్ ఉందా లేదా? మనం మారడానికి ఛాన్స్ ఉందా లేదా? మనం దేవుడి సహవాసానికి తగినట్టు మనల్ని మనం మలుచుకోవడానికి అవకాశం ఉందా లేదా? వండి కూడా అలంకారం చేసుకోకపోతే దేవుడే గంటేస్తాడు. అప్పుడు దేవుడే గంటేస్తే మనల్ని రక్షించడానికి మరొక యేసు ప్రభువు కానీ, మనల్ని కాపాడడానికి మనతో సహవాసం చేయడానికి మరొక దేవుడు కానీ లేడు. ఉన్న దేవుడు ఒక్క దేవుడు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే జన్మ కూడా ఒక్కటే. పోనీ ఇక్కడికి ఏదో ఇలాగ అయిపోయిందిలేండి, నెక్స్ట్
తర్వాత జన్మలో మళ్ళీ అవన్నీ సరి చేసుకుందాం, ఇక్కడ అన్ని ఎంజాయ్ చేసేద్దాం, ఆ తర్వాత జన్మలో అన్ని దిద్దుకుందాం అనడానికి అవకాశం ఒక్కసారే నువ్వు ఉంటావు, ఆ తర్వాత నీ ఫోటో ఉంటుంది. ఒక్కసారి నేను ఉంటాను, ఆ తర్వాత నా ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కూడా ఎన్నాళ్ళు ఉంటుందో అది చెడపట్టేసి తుప్పు పట్టేసినంత వరకే, అది కూడా గ్యారంటీ లేదు. ఆ తర్వాత రాబోయే తరాల వాళ్ళకి ఫోటో ఉన్న ఈడెవడో ఎవరికి తెలియదు. అలాంటిది మానవ జన్మ. అలాంటి మనుషులమైన మనము ఆయన సహవాసాన్ని చెయ్యాలని, ఆయనతో మనం ఉండాలని అద్భుతమైన మార్గాల్ని దేవుడు ఏర్పాటు చేసి అవకాశాలు మనం అందిపుచ్చుకునేటట్లు కృప చూపిస్తున్నాడు. తేడా ఏమి లేదండి. అందరు తిన్న అన్నమే మనము తింటున్నాం, అందరు పీల్చిన గాలి మనము పీలుస్తున్నాం, అందరు చేసిన అపరాధాలే మనము చేసాం. అయితే అందరికీ లేనటువంటి అవకాశం దేవుడు మనకి యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. ఇచ్చి ఏం చేస్తున్నాడంటే, నా సహవాసానికి మీరు రావాలి అంటే మీ హృదయాన్ని మెత్తగా చేసుకోండి, మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోండి, సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మిమ్మల్ని మీరు మలుచుకోండి. అంతే తప్ప మా బ్రతుకులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని ఫిక్స్ అయిపోయి సహవాసానికి దూరంగా ఉండకండి అని చెప్పడానికి ఆయన వాక్యం ద్వారా మనకు సెలవు ఇచ్చాడు. ఓకేనమ్మా? ఇంకా ఛాన్స్ ఉందా? మనం మారడానికి ఇంకా ఛాన్స్ ఉందా లేదా? ఉంది. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నిన్న మనం తప్పు చేసినా ఇవాళ మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. ఒకవేళ ఇవాళ నువ్వు పొరపాటున తెలియక ఏదైనా తప్పు చేసావు అనుకో, మళ్ళీ రేపు ఛాన్స్ ఇస్తాడు నీకు. ఇదంతా దేనికి అంటే మనము మారి ఎవరి సహవాసంలోకి వెళ్ళాలి. దయచేసి గుద్దులు ఆడుకోకండి, దయచేసి తిట్టుకోకండి, దయచేసి విమర్శించుకోకండి, దయచేసి ఒకరినొకరు విమర్శించుకోకండి, ఒకరి లోపాలు ఒకరు చెప్పుకోకండి, ఒకరినొకరు దెప్పుకోకండి, ఒకరి మీద పడి ఒకరు ఏడకండి, ఈర్ష్య పడకండి. ఈర్ష్య పాతాళం అంత కఠోరమైనది. ఎవరి అభివృద్ధిని చూసి ఏడవకండి. మనకున్న దానితోనే సంతృప్తి కలిగి దేవునితో సహవాసానికి లోపాలు దిద్దుకొని సహవాసం చేయడానికి సిద్ధపడండి. కానీ మనం పరిపూర్ణం అయిపోయామని అనుకోవడానికి ఎప్పుడు అవకాశము లేదు. అలా ఫీల్ అవ్వకండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు, రక్తాన్ని సిద్ధం చేశాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, మనల్ని ఈ రకంగా ఏర్పాటు చేశాడు. ఎక్కడ కాక ఇంకెక్కడ మారడానికి మనకు అవకాశమే, ఇంకెక్కడ మారమండి. ఎందుకంటే మనం పెద్దోళ్ళు అయిపోయాం, చావుకు దగ్గర పడుతున్నాం, వయసు పెరిగిపోతుంది, వెంట్రుకలు పండిపోతున్నాయి, వెంట్రుకలు ఊడిపోతున్నాయి, పిల్లలు పెరిగిపోతున్నారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు, పెళ్ళిళ్ళు వచ్చేస్తున్నాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతే తాతలు అమ్మమ్మలు ఆల్రెడీ కొంతమంది అయిపోయినట్టు ఉన్నారు కదా. ఇక్కడ కొత్తగా అమ్మమ్మ అని పిలిచారు అనుకోండి, వయసులో ఉన్న ఆడదాన్ని, అప్పుడు అమ్మమ్మ అనేసారంటే అంకుల్ అని పిలిచారు. కొత్తగా అంకుల్ అని పిలిచినప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు అంకుల్ అయిపోయినా నేను అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం ఎప్పుడో అయిపోయాం. ఎవరికో పిల్లలు పుడితే ఆ వరుసను బట్టి మనం ఏమైపోయాం? అమ్మమ్మలం అయిపోయాం. కాబట్టి వయసు పెరిగిపోతుంది, పిల్లలు పెరుగుతున్నారు, లోపాలు సరి చేసుకోవాలి, మనల్ని మనం దిద్దుబాటును ప్రేమించాలి, అంగీకరించాలి, మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి, దేవుని సహవాసానికి అనుగుణంగా ప్రతిదినము మారుతూ ఉండాలి, దేవుని నివాసానికి చేరుకోవాలి. మీ అందరికీ వందనాలు.